హలో పిల్లలు, లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసాం? మీకు గుర్తుండే ఉంటుంది. లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసామంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కానీ మనకు డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ ఇచ్చి ఉంటే వాటి నుంచి మనం ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసాం. ఈ క్లాస్లో మనం ఏం చూడబోతున్నాం అంటే వాటిని మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఇచ్చి మనం ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఓకే, మనం ఏం చూసాం? డిస్ప్లేస్మెంట్ కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఇచ్చుంటే లాస్ట్ క్లాస్లో చూసింది ఏంటి? అది టైంతో మారుతూ ఉంటే, టైమ్ ఇస్ ద వేరియబుల్ అయితే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ds/dt అని వేసుకున్నాం. అలాగే వెలాసిటీ ఇచ్చుంటే యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు dv/dt వేసుకున్నాం. ఇప్పుడు వీటిని వాడి ఈ ఫార్ములా ఇక్కడ రాసుకున్నాం అనుకోండి, v ఈజ్ ఈక్వల్ టు ds/dt. ఈ dtని ఇటు తీసుకొచ్చాను అనుకోండి, ds ఈజ్ ఈక్వల్ టు vdt అవుతుంది. రెండు సైడ్లు నేను ఇంటిగ్రేట్ చేస్తే మన ఇంటిగ్రేషన్ ఆఫ్ x టు ద పవర్ ఆఫ్ n dx ఏమని నేర్చుకున్నాం? దట్ ఈజ్ ఈక్వల్ టు x టు ద పవర్ ఆఫ్ n+1 డివైడెడ్ బై n+1 ప్లస్ అ కాన్స్టెంట్ అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ds ఒకటే ఉంది, s లేదు. సో s టు ద పవర్ ఆఫ్ 0 ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఇక్కడ 1కి బదులు మనం s టు ద పవర్ ఆఫ్ 0 వేసుకుంటే s వస్తుంది. s టు ద పవర్ ఆఫ్ 1/1 వస్తుంది. సో s ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ వెలాసిటీ విత్ టైమ్, ఇంటిగ్రేషన్ ఆఫ్ v dt వచ్చేసింది. సిమిలర్గా యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు dv/dt ఇచ్చాడు. ఈ dtని ఇటు తీసుకెళ్ళాం అనుకోండి, సో dv ఈజ్ ఈక్వల్ టు a dtగా వస్తుంది. సో రెండు సైడ్లు ఇంటిగ్రేట్ చేస్తే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ a dt. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ వెలాసిటీని ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేస్తారో ప్రతిసారి మీకు డిస్ప్లేస్మెంట్ వస్తుందా లేదా పొజిషన్ వస్తుందా అనేది ఈ వీడియోస్లో లాస్ట్లో చూద్దాం. ఇప్పటికీ మనం స్టార్టింగ్లో చేయబోయే సమ్స్ అన్నింటిలో డిస్ప్లేస్మెంట్ వచ్చేటట్టు సమ్స్ చేద్దాం. లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడు అది డిస్ప్లేస్మెంట్ వస్తుంది, ఎప్పుడు అది పొజిషన్ వస్తుంది అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ ఒక సమ్ తీసుకుందాం. ఆ సమ్ ఏంటంటే ఇఫ్ v ఈజ్ ఈక్వల్ టు t+3 ఫైండ్ డిస్ప్లేస్మెంట్ between t ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ t ఈజ్ ఈక్వల్ టు 4 సెకండ్స్ అన్నాడు అనుకోండి. సో డిస్ప్లేస్మెంట్ తెలుసుకోవాలంటే s ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ v dt అన్నాను కదా. సో ఇక్కడ మనకు లోవర్ లిమిట్ ఇచ్చేసాడు, అప్పర్ లిమిట్ ఇచ్చేసాడు. సో v dt v ఎంత? t+3 ఇంటిగ్రేషన్ ఆఫ్ t+3 dt, లోవర్ లిమిట్ 2, అప్పర్ లిమిట్ 4. సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఫస్ట్ టీని ఇంటిగ్రేట్ చేస్తే t² డివైడెడ్ బై 2 వస్తుంది, ప్లస్ 3ని మనం ఇంటిగ్రేట్ చేస్తే 3t వస్తుంది. లిమిట్స్ 2 to 4. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ వేసుకోవాలి. 4² 16 డివైడెడ్ బై 2 ప్లస్ 3 4s are 12, అంతే కదా. ఓకే, మైనస్ లోవర్ లిమిట్ వాల్యూస్ t ప్లస్లో లోవర్ లిమిట్ వేయండి. 4/2 ప్లస్ 3 2s are 6. 4/2 2² 4 డివైడెడ్ బై 2 ప్లస్ 3 × 2 6 అయిపోయింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 16 డివైడెడ్ బై 2 ఎంత అవుతుంది? 8. 8 + 12 20. 20 ప్లస్ 20 మైనస్ 2 ప్లస్ 6 8. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్స్. డిస్ప్లేస్మెంట్ వచ్చేసింది. ఇక్కడ మనకు అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఇచ్చేసాడు కాబట్టి ఈజీగా మనకు డిస్ప్లేస్మెంట్ వచ్చేసింది. అలా కాకుండా ఇఫ్ v ఈజ్ ఈక్వల్ టు 2t అన్నాడు అనుకోండి, ఇఫ్ v ఈజ్ ఈక్వల్ టు 2t అండ్ ఫైండ్ డిస్ప్లేస్మెంట్, if v ఈజ్ ఈక్వల్ టు 2t ఫైండ్ displacement if the body was at origin when t is equal to 0 అని ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఇవ్వలేదు మనకు. ఫైండ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ t is equal to 2 seconds. టైం 2 seconds ఉన్నప్పుడు
బాడీ ఎంత డిస్ప్లేస్ అయ్యింది అని అడుగుతున్నాడు. సో డిస్ప్లేస్మెంట్ మన ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ v dt. డన్. సో దీన్ని ఇంటిగ్రేట్ చేయాలంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 2t dt, దట్ ఈజ్ ఈక్వల్ టు 2t² డివైడెడ్ బై 2 ప్లస్ కాన్స్టెంట్ c. ఇక్కడ మనకు అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఇవ్వలేదు, బట్ దీనికి మనకు ఒక హింట్ ఇచ్చాడు ఈ c కనుక్కోవడానికి. ఏమన్నాడు? ఫైండ్ డిస్ప్లేస్మెంట్ ఇఫ్ ద బాడీ వాజ్ అట్ ఆరిజిన్ వెన్ t ఈజ్ ఈక్వల్ టు 0. అంటే టైం 0 దగ్గర ఈ ఫార్ములా ఎంత అయింది? ఇది t² ప్లస్ c అనే ఫార్ములా 0 అయిపోతుందంట. అంటే డిస్ప్లేస్మెంట్ 0 ఉందట. 0 ఎందుకు ఉంది? బికాస్ ద బాడీ ఈజ్ అట్ ఆరిజిన్ దగ్గర ఉంది కాబట్టి అక్కడ డిస్ప్లేస్మెంట్ ఏమీ లేదు. సో t² ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడు? t ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు. సో దీని బదులు మనం 0 వేస్తే 0 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, అంటే దేర్ ఫోర్ c ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. సో t² ప్లస్ cలో మనం c బదులు 0 వేయచ్చు, అంటే ప్లస్ 0 ఏమీ రాదు కాబట్టి ఓన్లీ t² అయిపోతుంది. ఇప్పుడు ఏమడిగాడు? ఫైండ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ t ఈజ్ ఈక్వల్ టు 2 seconds. సో s2 2 సెకండ్స్లో t² బదులు 2 పెట్టండి, 2² ఈజ్ ఈక్వల్ టు 4 meters. ఆన్సర్ వచ్చేసింది. ఇలా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ కాన్స్టెంట్ కనుక్కోవాలి, కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అది మనకి ఇచ్చిన డేటాలోంచి తీసేసుకున్నాం. దాని తర్వాత ఇచ్చిన టైము ఇక్కడ t బదులు ఆ టైం వేసుకొని సాల్వ్ చేసి ఈ ఆన్సర్ తెచ్చేసాం. ఇప్పుడు వెలాసిటీ నుంచి అయితే మనం డిస్ప్లేస్మెంట్ తెచ్చేసాం. ఇప్పుడు యాక్సలరేషన్ నుంచి యాక్సలరేషన్ నుంచి వెలాసిటీ తీసుకొద్దాం. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు అనుకోండి. టైం వేరియబుల్ ఏమి ఇవ్వలేదు, t అని ఇచ్చాడు. ఫైండ్ వెలాసిటీ at t is equal to 2 seconds if the body is at rest when t is equal to 0 seconds అన్నాడు అనుకున్నాం. ఓకే, సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకేం వస్తుంది? వెలాసిటీ రావాలి. v is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ a dt వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 3 dt మనకేం వస్తుందంటే 3t ప్లస్ c. మళ్ళీ ఇక్కడ మనకు c తెలియదు. కాన్స్టెంట్ తెలుసుకోవడానికి మళ్ళీ ఇక్కడ మనకు హింట్ ఇచ్చాడు. ద బాడీ ఈజ్ అట్ రెస్ట్ వెన్ t ఈజ్ ఈక్వల్ టు 0. అంటే వెలాసిటీ అట్ 0, రెస్ట్ ఉంటే వెలాసిటీ 0 ఉన్నట్టు. వెలాసిటీ అట్ టైమ్ 0 ఈజ్ ఈక్వల్ టు 3 × 0 ప్లస్ c టైమ్ 0. సో t బదులు 0 పెట్టాను, ప్లస్ c ఎంత అన్నాడు? 0. అంటే బాడీ ఈజ్ అట్ రెస్ట్. సో ఇక్కడ కూడా మళ్ళీ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు 0. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 3t ప్రకారం మారుతూ ఉంది. ఇప్పుడు ఏ టైంలో కనుక్కోమన్నాడు? అట్ t ఈజ్ ఈక్వల్ టు 2 seconds అన్నాడు. v at 2 ఈజ్ ఈక్వల్ టు 3 × 2 ఈజ్ ఈక్వల్ టు 6 meters per second. అయిపోయింది, డన్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చేద్దాం. ఇప్పటి వరకు అట్ t ఈజ్ ఈక్వల్ టు 0, అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాను కదా, అది తీసేసి ఇంకొక రకంగా ఆన్సర్ చేయడానికి చూద్దాం. ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 60, if a is equal to 60 plus 2, okay, find velocity and displacement find velocity at t is equal to 2 seconds and displacement in first 2 seconds if the velocity at t is equal to 1 is minus 2 meters per second
and the body is at origin at t is equal to 0. ఏం అడుగుతున్నాడంటే ఈ ఫార్ములా ఇచ్చేసాడు. ఫైండ్ వెలాసిటీ అట్ t is equal to 2 seconds. 2 seconds ఉన్నప్పుడు వెలాసిటీ ఎంత, దాని తర్వాత డిస్ప్లేస్మెంట్ కూడా అడుగుతున్నాడు. ఎప్పుడు ఫస్ట్ 2 secondsలో ఇఫ్ ద వెలాసిటీ అట్ t is equal to 1 ఈజ్ -2 meters per second. t is equal to 1 ఉన్నప్పుడు దాని వెలాసిటీ ఇచ్చాడు. అండ్ ద బాడీ ఈజ్ అట్ ఆరిజిన్ అట్ t is equal to 0 అంటే దాంట్లో డిస్ప్లేస్మెంట్ లేదు, టైం 0 దగ్గర బాడీ 0 డిస్ప్లేస్మెంట్లో ఉంది అనేది కూడా ఇచ్చేసాడు. సో ఫస్ట్ వెలాసిటీ కనుక్కుందాం. v ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ a dt, ఇంటిగ్రేషన్ ఆఫ్ 6t ప్లస్ 2 dt. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకేమొస్తుంది, 6t స్క్వేర్ డివైడెడ్ బై 2 ప్లస్ 2t ప్లస్ c. ఇక్కడికైతే వచ్చేసింది. మళ్ళీ మనకు కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ తెలియదు. దీనికి మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చాడు డేటా వెతకండి. ఇఫ్ ద వెలాసిటీ అట్ t ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ -2 meters per second అన్నాడు. సో వెలాసిటీ ఇది పోతే ఇది 3, సో ఇది ఎంత అయింది, 3t స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ c అయింది. సో ఏమంటున్నాడు, వెలాసిటీ అట్ 1 second ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3 into 1 ప్లస్ 2 into 1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, -2 meters per second. సో -2 అని ఇచ్చేశాడు. సో c ఎంత అవుతుంది, 3 + 2 5 అయింది. ఈ 5ని అటు పంపిస్తే c ఈజ్ ఈక్వల్ టు -2 - 5 ఈజ్ ఈక్వల్ టు -7 meters per second ఆర్ c ఈజ్ ఈక్వల్ టు -7. సో ఈ ఫార్ములాలో మనకు c వచ్చేసింది విచ్ ఈజ్ -7. సో ఇక్కడ మనకి ఏం కావాలి, వెలాసిటీ అట్ t at 2 seconds. సో వెలాసిటీ అట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములాలో t బదులు 2 పెట్టండి, 3 into 2 square 4 ప్లస్ 2 into 2 t బదులు 2 పెట్టాం, 2 into 2 -7 ఈజ్ ఈక్వల్ టు 3 4s are 12 ప్లస్ 4 -7. 12 + 4 16 -7 ఈజ్ ఈక్వల్ టు 9 meters per second. ఆన్సర్ వచ్చేసింది. 12 + 4 -7 ఈజ్ ఈక్వల్ టు 9 meters per second. ఓకే, ఇప్పుడు రెండోది ఏం అడిగాడు, ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ అన్నాడు. సో మనకు వెలాసిటీ ఎంత వచ్చింది ఇందాక, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 3t స్క్వేర్ ప్లస్ 2t -7 వచ్చింది. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకేమొస్తుంది, డిస్ప్లేస్మెంట్ వస్తుంది. s ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ v dt, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 3t స్క్వేర్ ప్లస్ 2t -7 dt. ఈ క్వశ్చన్ని కొంచెం మార్చుతాను. డిస్ప్లేస్మెంట్ ఇన్ ఫస్ట్ 2 seconds అనను, at t ఈజ్ ఈక్వల్ టు 2 seconds అంటాను. 3t³ డివైడెడ్ బై 3 ప్లస్ 2t స్క్వేర్ డివైడెడ్ బై 2 -7t ప్లస్ c వస్తుంది. ఇక్కడ మళ్ళీ మనకు c కనుక్కోవడానికి ఇక్కడ ఇచ్చిన డేటా వాడదాం. t ఈజ్ ఈక్వల్ టు 0 ప్లేస్లో t ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు బాడీ ఆరిజిన్ దగ్గర ఉంది అంటే డిస్ప్లేస్మెంట్ 0 ఉంది. ఈ 3 పోయింది, ఇది పోయింది, ఇది ఎంత అయింది, t³ ప్లస్ t స్క్వేర్ -7t ప్లస్ c అయింది. సో s at 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 0 మైనస్ 0 ప్లస్ c ఎంత డిస్ప్లేస్మెంట్ 0. సో c ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. సో cని మనం తీసేసాం. సో s ఈజ్ ఈక్వల్ టు 2 seconds దగ్గర కనుక్కుందాం. s ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2³ ప్లస్ 2 స్క్వేర్ -7 into 2 ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 4 -14, 12 - 14 -2 meters. డన్. ఇందాక మన క్వశ్చన్ రాసుకున్నాం కదా, ఇన్ ఫస్ట్ 2 seconds. సో దీన్నే మనం ఫస్ట్ 2 secondsగా కూడా వేసుకొని చూద్దాము. ఫస్ట్ 2 secondsలో ఏమొస్తుందో కూడా ట్రై చేద్దాం. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే 3t³ డివైడెడ్ బై 3 ప్లస్ 2t స్క్వేర్
డివైడెడ్ బై 2 మైనస్ 70, దీని లిమిట్స్ 0 to 2. సో ఇక్కడ మళ్ళీ 3 పోయింది, 2 పోయింది, టీ క్యూబ్ 8 మైనస్ 2 ప్లస్ 4 2 square 4 మైనస్ 7 2s are 14 ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 4 మైనస్ 2 meters. సో మీకు అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ వేసుకున్న బాడీ అట్ ఆరిజిన్ అని ఇచ్చున్న మీకు సేమ్ ఆన్సర్ వచ్చింది. ఆరిజిన్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 seconds. ఇప్పుడు ఒక కష్టమైన సమ్ చేద్దాం. ఎక్కువ మంది పిల్లలు తప్పు చేసే సమ్ ఇది. ఇక్కడ వరకు అయితే ఈజీగానే అండర్స్టాండ్ అయిపోతుంది. సో ఆ సమ్ ఏంటంటే ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, a ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, find velocity at x is equal to 2 meters if velocity is 0 at x is equal to 0. సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, కొంచెం పాజ్ చేసి. ఓకే మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చాలామంది పిల్లలు ఒక సింపుల్ తప్పు చేస్తారు. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి డిఎక్స్ వేసేస్తారు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ డివైడెడ్ బై 3 చేసి ఎక్స్ ప్లేస్లో 2 వేసేస్తారు. 2 క్యూబ్ డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 8 డివైడెడ్ బై 3 అని వేసేస్తారు. 8 డివైడెడ్ బై 3 అని ఆన్సర్ ఇచ్చేసి అయిపోయింది అనుకుంటారు. బట్ దిస్ ఈజ్ అ రాంగ్ ఆన్సర్. ఈ ఆన్సర్ రైట్ కాదు. ఎందుకు కాదు? ఇక్కడ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ డిటి, ఏ డిఎక్స్ కాదు, టైం కాదు. ఎక్స్ ఈజ్ నాట్ టైం, యూనిట్స్ మీటర్లో ఇచ్చాడు. ఉంటే ఇది డిస్ప్లేస్మెంట్ అన్నా ఉండాలి, లేదా పొజిషన్ అన్నా అయి ఉండాలి. మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి. సో దీన్ని ఎలా సాల్వ్ చేయడం? మీకు గుర్తుంటే మనం డిఫరెన్షియేషన్ యూజ్ చేసి, ఇంటిగ్రేషన్ యూజ్ చేసి, మనం క్యాల్కులస్ యూజ్ చేసి డిరైవ్ చేసినప్పుడు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మనకేమిచ్చింది? యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు vdv బై ds కూడా వచ్చింది. vdv బై ds కూడా తెచ్చుకున్నాం. సో వాట్ ఈజ్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ ఈజ్ చేంజ్ ఇన్ పొజిషన్. ఇఫ్ ఎక్స్ పొజిషన్ అనుకుంటే మనం, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు vdv బై dx వేర్ ఎక్స్ ఇస్ పొజిషన్. డిస్ప్లేస్మెంట్ అంటే చేంజ్ ఇన్ పొజిషన్. సో ఇక్కడ చేంజ్ ఇన్ పొజిషన్ కూడా రాసుకుంటున్నాం అంతే. సో ఈ dxని ఇటు తీసుకురండి. ఏ dx ఈజ్ ఈక్వల్ టు vdv. రెండు సైడ్లను ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేషన్. సో ఏ బదులు ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో ఈ ఏని తీసేద్దాం. ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. లిమిట్స్ ఏమైనా ఇచ్చాడా? ఎక్స్ 0 అన్నాడు, 2 meters అన్నాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి 2కి. ఎక్స్ 0 ఉన్నప్పుడు వెలాసిటీ ఎంత అన్నాడు? వెలాసిటీ 0. సో వెలాసిటీ 0. ఫైండ్ వెలాసిటీ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు. సో ఇది తెలియదు కాబట్టి దీన్ని v2 అనుకుందాం. సో మనకేం కావాలి? v2 కావాలి. దీన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే ఎక్స్ క్యూబ్ డివైడెడ్ బై 3 0 to 2 ఈజ్ ఈక్వల్ టు v స్క్వేర్ డివైడెడ్ బై 2 లిమిట్స్ 0 to v2. డన్. సో ఎక్స్ బదులు 2 పెట్టండి. 2 క్యూబ్ ఎంత? 8. 8 డివైడెడ్ బై 3 మైనస్ 0 క్యూబ్ 0 అవుతుంది, మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు v బదులు v2 పెట్టాలి. v2 స్క్వేర్ డివైడెడ్ బై 2 మైనస్ మళ్ళీ v ప్లేస్లో 0 పెడితే 0నే వస్తుంది. సో 8/3 ఈజ్ ఈక్వల్ టు v స్క్వేర్ డివైడెడ్ బై 2. సో v స్క్వేర్ ఎంత అయింది? v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2ని ఇటు తీసుకొస్తే 16 డివైడెడ్ బై 3. v ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 16 డివైడెడ్ బై 3. సో v ఈజ్ ఈక్వల్ టు 4 డివైడెడ్ బై రూట్ 3. ఇంతటితో మన ఆన్సర్ అయిపోయిందా? నో. ప్లస్ ఆర్ మైనస్ ఉండాలి. ప్లస్ ఆర్ మైనస్ ఉండాలి. రూట్ ఆఫ్ 16 ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ 4 అవుతుంది. సో వెలాసిటీ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 4 డివైడెడ్ బై రూట్ 3. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆన్సర్లు ఏమి ఇచ్చి ఉంటాడు? 4 ఆన్సర్లు మోస్ట్లీ ఇచ్చేది. ఏ
4/√3, B 8/3, C -4/√3 and D ±4/√3 అని ఇచ్చుంటాడు. దీంట్లో ఈ రెండు కరెక్టే, బట్ పార్షియలీ. ఇది మోస్ట్ కరెక్ట్. దిస్ ఈజ్ మోస్ట్ కరెక్ట్ కాబట్టి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు దిస్. ఇదే క్వశ్చన్లో ఇఫ్ ఫైండ్ స్పీడ్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది. ఎందువల్ల? స్పీడ్కి డైరెక్షన్ ఉండదు కాబట్టి అది నెగిటివ్ ఎప్పుడూ ఉండదు. స్పీడ్ అడిగితే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు mod of v. సో పాజిటివ్ వాల్యూ ఆఫ్ వెలాసిటీ, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ గివ్స్ యూ స్పీడ్. ఈ రకంగా దీన్ని మనం సాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు ఒక క్వశ్చన్ చేద్దాం. అదేంటంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 2t + 1 ఉంటే, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 2t + 1 ఉంటే ఫైండ్ డిస్ప్లేస్మెంట్ in first second, comma second, and also find the position at t is equal to 1 and t is equal to 2 if the body was at -5 meters when t was equal to 0 అని ఇచ్చాడు అనుకోండి. ఒకటే క్వశ్చన్ ఇస్తున్నాడు, దాంట్లో డిస్ప్లేస్మెంట్ కనుక్కోమంటున్నాడు, పొజిషన్ కనుక్కోమంటున్నాడు. వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పాను డిస్ప్లేస్మెంట్ అండ్ పొజిషన్. డిస్ప్లేస్మెంట్ అండ్ పొజిషన్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు వస్తుంది అనేది. దాన్ని ఇప్పుడు ఫస్ట్ మనం డిస్ప్లేస్మెంట్ తీసేసుకుందాం. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ v dt అన్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 2t + 1 dt. దాంట్లో మనకు రెండు క్వశ్చన్స్ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఫస్ట్ సెకండ్. ఫస్ట్ సెకండ్ అంటే 0 సెకండ్ నుంచి 1 సెకండ్ వరకు. సో దీన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే 2t² / 2 + t విత్ ద లిమిట్స్ 0 to 1, 2 పోతుంది. సో 1² + 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2 meters. ఓకే, సో దీన్ని ఒక గ్రాఫ్గా వేసుకుంటాను, ఒక టేబుల్గా. టైం 0 ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ 0 ఉంటుంది. టైం 1 సెకండ్ ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ 2 meters వచ్చింది. ఇప్పుడు టైం 2 seconds ఉన్నప్పుడు ఏమవుతుందో చూద్దాం. 0 to 2, ఇది 0 to 2 అవుతుంది. సో ఇక్కడ t² అంటే 2². 2² is 4 + 2, 4 + 2. దాని తర్వాత జీరోస్ పెడితే ఎలాగో 0 వస్తుంది, -0. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 6 meters. అట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 seconds. డిస్ప్లేస్మెంట్ వాజ్ 6 meters. ఓకే, పొజిషన్ కనుక్కుందాం. పొజిషన్ కనుక్కోవడానికి మీరు చేయాల్సింది ఏంటంటే దీనికి లిమిట్స్ వేయకూడదు. సేమ్ ఫార్ములా వాడాలి, బట్ వితౌట్ లిమిట్స్. x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ v dt, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 2t + 1 dt. ఇది ఎంత అవుతుంది? 2t² / 2 + t + కాన్స్టెంట్. 2 పోతుంది. సో t² + t + c ఈజ్ ఈక్వల్ టు t² + t + c. ఇక్కడ మనకు కాన్స్టెంట్ తెలియదు. కాన్స్టెంట్ కనుక్కోవడానికి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇఫ్ ద బాడీ వాజ్ అట్ -5 meters when t ఈజ్ ఈక్వల్ టు 0. సో పొజిషన్ ఆఫ్ బాడీ అట్ 0 seconds ఈజ్ ఈక్వల్ టు 0 + 0 + c ఈజ్ ఈక్వల్ టు -5 meters అని ఇచ్చేసాడు. సో c ఈజ్ ఈక్వల్ టు -5.
At 0 seconds, the position of body is -5. So position is -5. Okay. Displacement ఏమో 0 ఉంది, but position -5లో ఉంది. దాని తర్వాత పొజిషన్ ఇన్ 1 సెకండ్. పొజిషన్ ఇన్ 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ 1 ప్లస్ 1 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 5 మైనస్ 3. సో పొజిషన్ ఇస్ -3. పొజిషన్ ఇన్ 2 సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఎంత 4. ఈ 2 తీసుకొని ఈ ఫార్ములాలో వేస్తున్నాను టీ ప్లేస్లో. 2 స్క్వేర్ 4 ప్లస్ 2 మైనస్ 5 4 ప్లస్ 2 6 6 మైనస్ 5 1 మీటర్స్. ఇక్కడ మీరు గమనిస్తే డిస్ప్లేస్మెంట్ అండ్ పొజిషన్ సేమ్గా లేవు. సో ఈ గ్రాఫ్ ఈ టేబుల్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది అంటే ఒక బాడీ t ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్స్ దగ్గర ఈ బాడీ యొక్క పొజిషన్, ఇఫ్ ద బాడీ వాజ్ అట్ -5 మీటర్స్ అన్నాడు, ఈ -5 వచ్చింది. సో మనకి ఈ బాడీ యొక్క పొజిషన్ x0 ఈజ్ ఈక్వల్ టు -5 మీటర్స్. ఇక్కడ ఉంది 5 మీటర్లు, ది 0 నుంచి దూరంగా ఉంది, నెగిటివ్ డైరెక్షన్లో 5 మీటర్స్లో ఉంది. దాని తర్వాత t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్స్లో x1 -3 మీటర్స్లో ఉంది బాడీ ఎక్కడుంది -3 మీటర్స్లో. తర్వాత t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్లో x2 ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్. సో పాజిటివ్ 1 మీటర్ అనే ప్లేస్లోకి ఇది వచ్చేసింది బాడీ. ఈ టైం అండ్ ఈ x వాడి మనం ఇది వేసాం. అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 బాడీ వాజ్ అట్ -5 మీటర్స్. ఓకే. At x is equal to t is equal to 1, body was at -3 meters. At t is equal to 2, body was at positive 1 meter. సో దీన్ని వాడి, ఈ గ్రాఫ్నే వాడి మనం డిస్ప్లేస్మెంట్ తీసుకోవాలంటే 1 సెకండ్లో 0 నుంచి 1 సెకండ్ వరకు బాడీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, -5 నుంచి -3కి వెళ్ళింది. సో డిస్ప్లేస్మెంట్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. ఈ 0 to 1 సెకండ్స్లో ఫైనల్ పొజిషన్ ఏంటి -3, మైనస్ ఆఫ్ ఇనిషియల్ పొజిషన్ ఏంటి, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 0 టైంలో, సో -5. సో -3 + 5, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, -3 + 5 ఈజ్ ఈక్వల్ టు 2 meters. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ 2 meters ఇన్ ఫస్ట్ సెకండ్. అదే ఆన్సర్ వచ్చింది మనకు. డన్. తర్వాత డిస్ప్లేస్మెంట్ ఇన్ ఫస్ట్ 2 సెకండ్స్, అంటే 0 సెకండ్ నుంచి 2 సెకండ్స్ వరకు డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఫైనల్ పొజిషన్ ఏంటి, ఫైనల్ పొజిషన్ ఈజ్ 1. ఇనీషియల్ పొజిషన్ ఏంటి, -5 ఈజ్ ఈక్వల్ టు 6 meters. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ 6 meters. ఇంకో రకంగా కూడా చూడండి, -5లో ఉంది బాడీ, -5 నుంచి 0కి రావడానికి 5 meters డిస్ప్లేస్మెంట్ ప్లస్ ఇంకొక మీటర్ డిస్ప్లేస్మెంట్. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 6 meters. ఇలా అయ్యింది. సో ఇప్పుడు మనం సాల్వ్ చేసిన దాంట్లో మీరు ఏం చూసారు, లిమిట్స్తో మనం సాల్వ్ చేస్తే, లిమిట్స్తో ఎప్పుడైతే మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ v dt చేస్తామో, అంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్ చేస్తామో, అప్పుడు మనకు వచ్చేది డిస్ప్లేస్మెంట్. ఎప్పుడైతే మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్ కాకుండా ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ వేసి విత్ ఎ కాన్స్టెంట్ cతో మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, మనకు వచ్చేది పొజిషన్, డిస్ప్లేస్మెంట్ కాదు, మనకు వచ్చేది పొజిషన్. సో కాన్స్టెంట్తో మనం సాల్వ్ చేసిన తర్వాత కూడా మనకు డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే, ఇఫ్ ద బాడీ వాజ్ అట్ -5 meters కాదు, ఆరిజిన్ అని ఇచ్చాడు అనుకోండి, వెన్ t ఈజ్ ఈక్వల్ టు 0, అప్పుడు పొజిషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ రెండు కూడా సేమ్ అవుతాయి. ఎలాగో చూద్దాం చూడండి. సో ఇదే ఆన్సర్ ఇచ్చాడు, దీన్ని మనం చేస్తే t² + t + కాన్స్టెంట్ వచ్చింది. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఇది తీసేసాను, ద బాడీ వాజ్ అట్ ఆరిజిన్ వెన్ t ఈజ్ ఈక్వల్ టు 0 seconds. ఇది ఇంపార్టెంట్. టైం 0 ఉన్నప్పుడు ఆరిజిన్ దగ్గర ఉంది అంటే x0 ఈజ్ ఈక్వల్ టు t² అంటే 0²
0 plus 0 plus c is equal to 0. సో c is equal to 0. సో దీంట్లో నేను డైరెక్ట్గా తీసేసి c బదులు 0 వేసుకోవచ్చు. x1 అన్నాను అనుకోండి. x1 1 square plus 1 is equal to 2 meters. సో ఇక్కడ చూడండి పొజిషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ వస్తున్నాయి. x2 తీసుకున్నాను అనుకోండి. 2 square 4 plus 2 is equal to 6 meters. సో పొజిషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ అవుతున్నాయి. ఎప్పుడైతే కాన్స్టెంట్ 0 ఉన్నప్పుడు. సో దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే బాడీ ఇక్కడ ఉంది అట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు దీని టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు పొజిషన్ వచ్చేసి 2 meters. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు పొజిషన్ వచ్చేసి 6 meters. అలాగే డిస్ప్లేస్మెంట్ చూడండి. ఫస్ట్ 1 సెకండ్లో 0 నుంచి 2 meters డిస్ప్లేస్మెంట్ 2 meters. ఫస్ట్ 2 సెకండ్స్లో 0 నుంచి 6 meters. సో డిస్ప్లేస్మెంట్ 6 meters. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ వస్తుంది? ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు డెఫినెట్ ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఇచ్చేస్తారో మీకు వచ్చేది డిస్ప్లేస్మెంట్. లిమిట్స్ ఇవ్వకపోయినప్పుడు ఒకటి డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ VDT అంటే A అండ్ B అనే లిమిట్స్ వేస్తే మీకు వచ్చేది డిస్ప్లేస్మెంట్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఉన్నప్పుడు రెండు కండిషన్స్ ఉంటాయి. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఒక ఫార్ములా, దీన్ని మనం ఇంటిగ్రేట్ చేసిన తర్వాత mt² ప్లస్ nt ప్లస్ c అనే ఒక ఫార్ములా వచ్చింది అనుకోండి, ఆర్బిటరీ ఏదో ఒక ఫార్ములా. దీంట్లో ఎప్పుడైతే c ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ పొజిషన్. దట్ ఎప్పుడు వెన్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేసి c ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఫైనల్ పొజిషన్ ఒకటే ఉంటుంది. ఇదేంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ VDT. ఓకే, వెన్ c ఈజ్ ఈక్వల్ టు 0. When c is not equal to 0, xf is equal to integration of VDT. When c is not equal to 0, ఈ కాన్స్టెంట్ 0 కానప్పుడు మీకు xf is equal to VDT. ఇలా మీకు ఫార్ములా ఇస్తే డిస్ప్లేస్మెంట్ ఎలా కనుక్కోవాలి? మీరేం చేస్తారంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు x ఇనిషియల్ కనుక్కోవాలి. సో దాని తర్వాత ఫైనల్ పొజిషన్ నుంచి ఇనీషియల్ పొజిషన్ మైనస్ చేస్తే మీకు వచ్చేది డిస్ప్లేస్మెంట్. కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఇస్తారో అప్పుడు మీకు డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు కాన్స్టెంట్ 0 అయితే డిస్ప్లేస్మెంట్ ఆర్ ఫైనల్ పొజిషన్, కాన్స్టెంట్ 0 కాకపోతే ఓన్లీ ఫైనల్ పొజిషన్ వస్తుంది. దీనికోసం ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు ఈజీ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ సాల్వ్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ ఏంటంటే ఇందాకటి నుంచి మనం స్టార్టింగ్లో చేసాం కదా క్వశ్చన్స్, అప్పుడు మీరు డిస్ప్లేస్మెంట్ క్యాల్కులేట్ చేశారు కదా, అప్పుడు పొజిషన్ ఎందుకు తీసుకోలేదు అంటే మనం 2-3 క్వశ్చన్స్ చేసాం. ఫస్ట్ క్వశ్చన్లో ఏం చేసాం? మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్ చేసాం. సో అప్పుడు వచ్చేది మనకు డిస్ప్లేస్మెంటే. రెండో క్వశ్చన్లో ఏమన్నాం? ద బాడీ ఈజ్ అట్ ఆరిజిన్ వెన్ t ఈజ్ ఈక్వల్ టు 0. t ఈజ్ ఈక్వల్ టు 0లో బాడీ అట్ ఆరిజిన్ అంటే మనకేమొస్తుంది? డిస్ప్లేస్మెంట్ c ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఎందుకు? డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at². డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at². సో ఫైనల్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ పొజిషన్ ప్లస్ ut ప్లస్ హాఫ్ at². ఇక్కడ మీరు గమనిస్తే టైంతో పాటు డిస్ప్లేస్మెంట్ వేరీ అవుతుంది. ఇది కూడా వేరీ అవుతుంది, ఈ వాల్యూ కూడా వేరీ అవుతుంది టైం మారుతూ ఉంటే. ఇక్కడికి వచ్చేసరికి ఇది మారుతుంది, ఇది మారుతుంది. దీని యొక్క వాల్యూ ఇనీషియల్ పొజిషన్ మీకు మారదు.
టైం 2 సెకండ్స్ ఉన్నా 4 సెకండ్స్ ఉన్నా 6 సెకండ్స్ ఉన్నా ఈ ఇనిషియల్ పొజిషనే మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో ఈ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈజ్ xi, ఇనిషియల్ పొజిషన్ ఆఫ్ ద బాడీ. వెన్ c ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 దెన్ ఇది ఫైనల్ పొజిషన్. వెన్ c ఈజ్ ఈక్వల్ టు 0 సో xf మైనస్ 0, xf మైనస్ 0 కూడా మనకు xfఏ వస్తుంది, ఫైనల్ పొజిషనే వస్తుంది. సో వెన్ c ఈజ్ ఈక్వల్ టు 0 డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ut వెన్ c ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ హాఫ్ at². అలాగే డిస్ప్లేస్మెంట్ mt² ప్లస్ nt ప్లస్ c. చూడండి ఇది ఒకేలా ఉన్నాయి, nt ut mt² హాఫ్ at² t². ఇక్కడ కాన్స్టెంట్ 0 అయితే ఈ ఫార్ములా, కాన్స్టెంట్ ఉంటే ఈ ఫార్ములా. డన్. సో ఇంకొక క్వశ్చన్ అన్నాను కదా, ఇది చేసి క్లోజ్ చేద్దాం. ఓకే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 2t. సింపుల్గా చేసేద్దాం. ఫైండ్ the displacement and position of body at t is equal to 2 seconds if the body was at origin at t is equal to 1 second. ఇందాక నుంచి మనం అట్ ఆరిజిన్ అట్ t is equal to 0 seconds వేస్తూ ఉన్నాం. ఇది ఫస్ట్ టైం అట్ ఆరిజిన్ అట్ t is equal to 1 second. డిస్ప్లేస్మెంట్ జనరల్గా కనుక్కోవాలంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ v dt. దీన్ని డైరెక్ట్గా లిమిట్స్ వేసేయండి 0 to 2 seconds. అట్ 2 seconds అన్నాడు కాబట్టి 0 నుంచి 2 seconds వరకు ఎంత దాని డిస్ప్లేస్మెంట్ అడుగుతున్నాడు. సో ఇది వచ్చేసి 0 to 2t dt. ఇది ఎంత అవుతుంది, t² వస్తుంది. లిమిట్స్ ఏంటి 0 to 2. సో ఫస్ట్ t²లో అప్పర్ లిమిట్ వేసాం, 2² 4 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 4 meters. ఓకే డన్ అయిపోయింది. సో డిస్ప్లేస్మెంట్ ఈజీగానే వచ్చేసింది. పొజిషన్ కనుక్కోవాలంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్ తీసేయాలి మనం. పొజిషన్ కనుక్కోవాలి అంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్ తీసేయండి. సో పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు t² ప్లస్ c మళ్ళీ తెలుసుకోవడానికి ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చి ఉంటాడు. అట్ ఆరిజిన్ అట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1 seconds. సో x 1 secondలో ఉన్నప్పుడు t² ఎంత అవుతుంది 1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అట్ ఆరిజిన్ అంటే 0 meters. ఈ గ్రాఫ్ వేసుకుంటే ఇక్కడ ఉన్నట్టు. సో c ఎంత, c ఈజ్ ఈక్వల్ టు -1. సో c ఈజ్ ఈక్వల్ టు -1. సో పొజిషన్ ఆఫ్ బాడీ ఆఫ్టర్ at 2 seconds x2 ఈజ్ ఈక్వల్ టు t ప్లస్లో 2 పెట్టండి, 2² -1 ఈజ్ ఈక్వల్ టు 3. ఇందాక మనకు డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది 4 meters వచ్చింది. ఇప్పుడు పొజిషన్ 3 meters అయ్యింది. పొజిషన్ at 2 seconds. పొజిషన్ at 0 seconds 0 వేస్తే 0 - 1 ఈజ్ ఈక్వల్ టు -1 meters. సో దీని అర్థం ఏంటంటే అట్ t ఈజ్ ఈక్వల్ టు 0, అట్ t ఈజ్ ఈక్వల్ టు 0, t ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు బాడీ యొక్క పొజిషన్ ఎక్కడుంది -1 metersలో ఉంది. t ఈజ్ ఈక్వల్ టు 2 secondsలో పాజిటివ్ 3 metersకి వెళ్ళిపోయింది. t ఈజ్ ఈక్వల్ టు 2 secondsలో పాజిటివ్ 3 metersలో ఉంది. అట్ t ఈజ్ ఈక్వల్ టు 1లో ఆరిజిన్ దగ్గర ఉంది 0 meters ఉంది. ఈ ఫస్ట్ 2 secondsలో దీని డిస్ప్లేస్మెంట్ ఎంత అని చూస్తే -1 నుంచి 0 వరకు అంటే 1 meter డిస్ప్లేస్ అయ్యి ఇంకొక 3 meters డిస్ప్లేస్ అయ్యింది. టోటల్గా 4 meters డిస్ప్లేస్ అయింది. s ఈజ్ ఈక్వల్ టు 4 meters. ఓకే అర్థమైంది అనుకుంటా. దీంట్లో ట్రిక్ ఏంటంటే ఇఫ్ ద బాడీ వాజ్ అట్ ఆరిజిన్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 seconds అని ఇస్తే c ఈజ్ ఈక్వల్ టు 0 అని వేసేసుకోవచ్చు. అది ఇవ్వకపోతే c ఈజ్ ఈక్వల్ టు 0 అయితే డిస్ప్లేస్మెంట్ అండ్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ రెండు ఒకటైపోయినట్టు. అట్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఆరిజిన్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇవ్వలేదు అంటే c ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంతే సింపుల్. ఇలా క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసేయవచ్చు. ఓకే అర్థమైంది అనుకుంటా. ఎప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ వస్తుంది,
ఇంటిగ్రేట్ చేస్తే వెలాసిటీని, ఎప్పుడు మనకు పొజిషన్ వస్తుంది అనేది అర్థం కాకపోతే ఈ 2 సమ్స్ని ఇంకొకసారి చూడండి, అర్థం చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.